ధరణి నా పేరు. గీ గొట్టాలు మా ఊరి బండ గుర్తులు. చుట్టూరా బొగ్గు కుప్పలు. తొంగి సుత్తే కాని కనిపించని ఊరు. మా ఊళ్ళో గాలి సుత కర్రెగుంటుంది. ఆంజనేయ స్వామి మా కిందివాడ దైవం, మా ధైర్యం. ఎప్పుడు బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు. ఇది మా వీర్లపల్లి. తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. నీ అబ్బా సూర్యుడు వచ్చి సిలుకుని తప్పడతాడు. ఈడేర్రా ఇంకా రకపాయ. అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది. పెండ్ల పోరగడ్ల మీద సోయ లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా, నిన్నే నా పిచ్చేది. ఇక నాతో అయితే లేదురా. ఇలా అత్తారీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బారు గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళం అనుకోకుంటే మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్. మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వీర్లపల్లి కథ ముగిసిందిరా. నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా. ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే. రోజు దోస్తు లెక్కగా అనిపించేది. ఆయాల నిండు వెన్నెల లెక్కగా అనిపించింది. ఏ బద్మాస్తానా, ఎన్నిసార్లు వస్తావే? కొడతారని ఇట్లా ఇంకోసారి ఊదినామంటే ఈ బలుగుతా చూడు. రే అంటే చా మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెదనంబయ్య మా ఊరి సర్పంచ్. ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెదనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటది. తర్వాత ఎవడ గెలిస్తే ఆయన దగ్గర ఉంటది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే గీ పెగ్గేసి మద్దతు తెలుపు.
వేరే దారి లేదు, ఒప్పుకో అన్న. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది. రే మీ కూడా చెప్తా, ఎవరికి చెప్పొద్దు. నేను వినలేనా ఇలా చెప్తున్నారా? ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టమోనని. సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే బ్యాంచర్ సూర్యగాడే కావాలంట. పెద్దనామాయి చచ్చిపోయాడు. వారం 10 దినాలు దానికే సెలవులు ఇస్తాను. ఇంటికి వారి నంబయ్య కాష్టం చల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశని వంచినంత తలకగా బార్ని వంచలేకపోయిండ్రు. అందుకే సర్పంచ్గా గెలిచినోందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే వీళ్ళ సమస్యకు దారి చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీదున్న జెండా గుర్తును చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్నోందే బారని రాజన్న అనుకున్నాడు. కానీ బార్ను వాడినోందే పదవని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే. అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య. మూల కారణం చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా, అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ.
అవురా ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా, ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు